హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపా వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఫ్రూట్స్తో నేను పిల్లలకి ఇంట్లోనే పాప్సిల్ చేయబోతున్నాను. ఇక్కడ నేను ఒక 5 టైప్స్ ఫ్రూట్స్ తీసుకున్నాను. మ్యాంగో, బనానా, వాటర్ మిలన్, గ్రేప్స్, కివి తీసుకొని మిక్సీ పట్టుకొని ఇలా రెడీగా పెట్టుకున్నాను. చూడండి, నేను వాటర్ ఏం యాడ్ చేయకుండా డైరెక్ట్ మిక్సీ పట్టేశాను. కొంచెం టేస్ట్ కోసం ఒక 1 స్పూన్ షుగర్ యాడ్ చేశాను. షుగర్ అయినా హనీ అయినా వేసుకోవచ్చు. ఈ బాక్స్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇక్కడ నేను అన్నీ దీంట్లో ఫిల్ చేసుకుంటున్నాను. ఇక్కడ బనానా, గ్రేప్స్, కివి, వాటర్ మిలన్ అన్నీ యాడ్ చేస్తున్నాను. ఒక బాక్స్లో వచ్చేసి కొంచెం వాటర్ మిలన్, కొంచెం బనానా, కొంచెం గ్రేప్స్ ఇలా యాడ్ చేసి పెడుతున్నాను. చూడండి, ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత అంటే కొంతమంది పిల్లలు కూడా ఫ్రూట్స్ అంటే ఇష్టంగా తినరు కదా, వాళ్ళైనా ఇలా చేసి పెట్టచ్చు పిల్లలకి. వాళ్ళు ఇష్టంగా తింటారు. ఐస్ క్రీమ్ లాగా చేసి ఇస్తే వాళ్ళకి నచ్చుతుంది కదా. ఇది హెల్తీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా అన్ని జ్యూసెస్ మనం యాడ్ చేసుకున్న తర్వాత ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. ఫ్రిడ్జ్లో పెడితే ఆఫ్టర్నూన్ పెడితే నాకు నైట్ వరకు రెడీ అయిపోయింది. అన్ని ఫ్రూట్స్ తీసుకొని మిక్సీ పట్టి అవన్నీ ప్రాసెస్ చేసేసరికి చాలా టైం పట్టింది. ఇంకా లాస్ట్కి మనం ఇలా పెట్టుకోవాలి. క్యాప్స్ పెట్టుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇంకా నాకు మిగిలినవి జ్యూసెస్. పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. ఐస్ క్రీమ్ అని అంటున్నారు వాళ్ళు. ఇంకా లాస్ట్కి నేను ఐస్ క్రీమ్స్ ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా మిగతా జ్యూసెస్ కూడా ఉన్నాయి కదా, ఇవి కూడా నేను వేరే బాక్స్ చూపిస్తాను మీకు. ఒక వాటర్ మిలన్, మ్యాంగో అయితే ఇష్టంగా తింటారు పిల్లలు. బనానా అది అయితే ఇంకా ఈ గ్రేప్స్, కివి అవి తినరు కదా అసలు ఇష్టంగా. ఇక్కడ చూడండి, ఈ బాక్స్ నేను కూడా ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను. ఇది కూడా క్వాలిటీ బాగుంది. ఇది రబ్బర్ లాగా వస్తుంది అన్నమాట. చాలా బాగుంది. ఇంకా దీంట్లో కూడా మిగతా జ్యూసెస్ యాడ్ చేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇది కొన్ని షేప్స్ వస్తాయి మనకి. చూడండి, ఈ షేప్లో నేను వేసుకున్నాను. ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. అంతే, ఇంకా పిల్లలు చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నారు. ఎప్పుడు తినాలి అని. మమ్మీ ఎప్పుడైతుంది ఐస్ క్రీమ్ అని అడుగుతూనే ఉన్నారు ఎప్పటికీ. ఇంకా లాస్ట్లో ఐస్ క్రీమ్స్ తీస్తున్నాను. చూడండి, ఇక్కడ వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. చాలా బాగా వచ్చాయి ఐస్ క్రీమ్స్. ఫస్ట్ టైం చేసినా కూడా నేను రావుగా వచ్చి అనుకున్నా కానీ బాగానే వచ్చాయి. పర్ఫెక్ట్ షేప్ బాగుంది. చూడండి, ఇక్కడ కివి, వాటర్ మిలన్ అన్నీ బాగానే వచ్చినాయి. ఇంకా నాకు పింక్ కలర్, ఎల్లో కలర్, గ్రీన్ కలర్ అని వాళ్ళు అడుగుతున్నారు. సిఏకి పింక్ కలర్ కావాలంట వాటర్ మిలన్, ఇంకా దియకి మ్యాంగో కావాలంట ఎల్లో. చాలా బాగున్నాయి కదా. నేను కూడా అసలు చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం కదా, పాడైపోతాయి అని కొంచెం భయం అయింది కానీ బాగానే వచ్చినాయి. చూడండి, మనకి ఫైనల్లీ ఇలా వచ్చేసాయి పాప్సిల్స్. ఇక్కడ పిల్లలకి ఇస్తున్నాను. వాటర్ మిలన్ సిఏ తీసుకుంటుంది. సిఏ నాకు కూడా పింక్ అంటే సిఏకి ఇచ్చేసాను. వాళ్ళకి అంటే తొందరగా మెల్ట్ అయిపోతున్నాయి, అందుకే నేను బాక్స్లో పెట్టుకొని తినమని చెప్పాను. ఇక్కడ నేను కూడా టేస్ట్ చేద్దామని తింటున్నాను. చాలా బాగుంది అసలు టేస్ట్ అయితే. అంటే ఫ్రూట్స్ తినే బదులు పిల్లలు ఇట్లా ఐస్ క్రీమ్స్ అయితే ఇష్టంగా తింటారు కదా, ఇలా పెట్టిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. ఇంకా నెక్స్ట్ ఇది కూడా తీస్తున్నాను. సింబల్స్ అన్నమాట ఇవి. ఇక్కడ లవ్ సింబల్, ఇది వాటర్ మిలన్, గ్రేప్స్, మ్యాంగో, బనానా వేసాను కదా, బాగా వచ్చాయి. ఇవి కూడా చాలా బాగా అనిపించింది. గ్రేప్స్ అయితే చాలా బాగా వచ్చింది లవ్ సింబల్లో. చూడండి, ఇది బనానా. ఇంకా ఇది కూడా బౌల్లో పెట్టించాను, పిల్లలకి తింటున్నారు. సియా నాకు థ్యాంక్ యూ మమ్మీ అని వచ్చి కిస్ పెడుతుంది. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.